బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక చిన్న స్పెషల్ వీడియో అండి. అంటే మనం హైదరాబాద్ నుంచి చిలుకూరు వచ్చామండి. చిలుకూరు బగీచా విల్లాలో మా బావగారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చాం. అది ఒక్కసారి మీకు ఆ ఇల్లు అలాగే ఆ గార్డెన్ ఇవన్నీ కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ గార్డెన్లో ఉండే చక్కని మొక్కలు, వివిధ రకాల మొక్కలు, అలాగే వారు పెంచే విధానం, న్యాచురల్గా ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది 10 మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్లో చూశారు కదా, ఇక్కడ లోటస్ వేసుకున్నారు. అటువైపు ఇటువైపు ఎంట్రన్స్లో లోటస్ వేసుకున్నారు. ఈ లోటస్ ప్రస్తుతం అయితే మామూలుగా ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో అరటి, రకరకాల అరటి ఏజెన్సీ నుంచి కొన్ని వచ్చాయి, విజయనగరం జిల్లా నుంచి కూడా కొన్ని వచ్చాయి. ఆ అరటి అనేది వేసుకున్నారు. అవి అరటి చూడండి, ఒకసారి లాంగ్ షాట్లో చూస్తారు, తర్వాత షార్ట్లో చూస్తారు. ఈ విధంగా అరటి వేసుకున్నారండి. ఈ ముందు భాగంలో అరటి. ఈ అరటిలో 4 వెరైటీస్ ఉన్నాయండి. చాలా చాలా మంచి వెరైటీ, ఏజెన్సీ వెరైటీ అండి ఫ్రెండ్స్. అలాగే మీరు హోమ్ గార్డెన్ అలా చూస్తూ ఉండండి, ఎందుకంటే మొక్కల గురించి చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో, ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో మొక్కలకి చాలా ఎక్కువగా వచ్చే ఒక 2 తెగుళ్ళు ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, పిండి నల్లి, మిల్లీబగ్, అలాగే పేనుబంక ఎపిడ్స్. ఇవి మనకి చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి మొక్క నుంచి మొక్కకి. కొన్ని రకాల మొక్కలకి ఈ పిండి నల్లి, కొన్ని రకాల మొక్కలకి ఈ మిల్లీబగ్ అనేది. అయితే దీనికి నేను చాలాసార్లు చాలా రకాల మనం నివారణ చర్యలు చేపట్టాం. అయితే సింపుల్గా నేను ఈ చూస్తుండగానే కొన్ని విషయాలు చెప్తాను. నేను మనకి సింపుల్గా ఏంటంటే వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఈ 2 కూడా మనం ఉపయోగించి ఈ వ్యాధిని నివారించవచ్చండి. అంటే దీనికి ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 లీటర్ నీటిలో మనం అది కలిపి ఒక 12 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వడగట్టి తర్వాత కొద్దిగా సబ్బు వాటర్ కానీ లేదా షాంపూ కానీ లేదా సర్ఫ్ కానీ ఏదో ఒకటి కలిపేసి అది సాయంత్రం పూట ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆకుల పై భాగం అలాగే కింది భాగంలో అలా మనం పిచికారీ చేస్తే చాలా వరకు ఇది నివారణ అవుతుందండి. ఇలాగ ఏం చేయాలంటే వెంటనే తగ్గిపోదండి. ఇది 4-5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం ఈ విధంగా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. చేస్తే మనకి చాలా వరకు కూడా ఈ 2 కంట్రోల్ అవుతాయన్నమాట. అదేవిధంగా పొగాకు ద్రావణం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. ఈ పొగాకు ద్రావణం కూడా మొక్కల మీద ఉండే ముఖ్యంగా ఈ పేనుబంకకి చాలా బాగా పనిచేస్తుందండి. అయితే ఇది కూరగాయలకి ఆకుకూరలకి వాడడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే దీనిలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది కొద్దిగా విషపూరితం కాబట్టి అది ఎక్కువగా మనకి ఈ కూరగాయలు తర్వాత ఆకుకూరల మొక్కలపై మనం స్ప్రే చేయకూడదు. అయితే దేని మీద స్ప్రే చేయాలి? మనం పూల మొక్కల మీద స్ప్రే చేయాలి. ఎందుకంటే ఎక్కువగా మనకి ఈ చామంతులకి వీటికి ఎక్కువగా మనకి వచ్చేది పేనుబంక. ఆ పేనుబంకకి ఈ పొగాకు ద్రావణం మనం ఉపయోగించవచ్చండి. ఇది ఎలా అంటే ఏమీ లేదండి, పొగాకు పొడి అంటే ఆ పొగాకు తాలూకా ముక్కల్లా కట్ చేసుకుంటాం. అది ఒక 50 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని సుమారుగా ఒక రోజు పాటు దాన్ని నానబెట్టుకోవాలి బాగా. 2 days 3 days అయినా పర్వాలేదు, ఒక రోజు నానబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ఏం చేస్తామంటే దాన్ని వడకట్టి దాన్ని ఏం చేస్తామంటే 1 టీ స్పూను మనం లిక్విడ్ సర్ఫ్ కానీ లేకపోతే షాంపూ కానీ ఇలాంటివి కలుపుకొని ఆ ద్రావణాన్ని లీటర్ నీటికి 50 to 100 ml అలా కలుపుకోవాలండి. అది కూడా సాయంత్రం వేళల్లో మనం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందండి. అది ఆకుల పై భాగం మీద కింద భాగం మీద కూడా మనం చల్లితే చాలా ప్రయోజనం ఉంటుంది. అలా వారానికి ఒక 2 సార్లు చేస్తే మనకు ఒక 6 months వరకు పేనుబంక కనిపిస్తుందండి. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ పొగాకు ద్రావణం అనేది చిన్న మొక్కల మీద మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ చిన్న మొక్కలు అనేవి మనకి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి చనిపోతాయి. కాబట్టి ఇంకా ద్రావణాన్ని మనం కొద్దిగా తగ్గించి ఎక్కువ వాటర్ని వేసుకొని మనం స్ప్రే చేయాలన్నమాట. నేనైతే ఇది పూల మొక్కలకి 1 లీటర్ వాటర్కు
ఒక 50 to 100 ml ఈ వాటర్ని కలిపి నేను అది మొత్తం మిశ్రమం చేసి దాన్ని వడగట్టి స్ప్రే చేస్తుంటానండి. అయితే చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొగాకు కాబట్టి కొద్దిగా ఘాటు ఉంటుంది. జాగ్రత్తగా పూల మొక్కల మీద పడేటట్లుగానే ఎక్కడైతే మనకి పేనుబంక ఉందో ఆ మొక్కల్ని సపరేట్ చేసి అక్కడే మనం స్ప్రే చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. స్ప్రే చేసిన తర్వాత చేతుల్ని సబ్బుతో కానీ సర్ఫ్తో కానీ లేకపోతే హ్యాండ్ వాష్తో కానీ కడుక్కోవాలండి. పొగాకు ద్రావణం కంటే ఫైన ద్రావణం ఏంటంటే మనకి వేప నూనె ద్రావణం, వేపపిండి ద్రావణం అండి. వేపపిండి అయితే మనం ఒక లీటర్కి ఒక 50 గ్రాముల వేపపిండి కలుపుకొని అది రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు మనం దాన్ని వడకట్టి అందులో 1 టీ స్పూను మనం సర్ఫ్ కానీ లేదా షాంపూ కానీ వేసి అది మనం స్ప్రే చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ పేను పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పిచికారీ చేసేటప్పుడు పురుగుల్ని కంప్లీట్గా ఇది ఇచ్చేస్తుంది. అయితే మనం వెంటనే ఒకసారి వేసాం కదని కాదు, ఒక 3 డేస్కి ఒకసారి వేస్తూ దాన్ని మనం చూస్తూ ఉండాలి, పరీక్షించి ఉండాలన్నమాట. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ ప్రయోగాలన్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇంకప్పటికీ కూడా ఉందనుకోండి ఈ పిండి నల్లి కానీ పేనుబంక ఎక్కువగా ఉంటే ఆ కొమ్మల్ని కట్ చేసేయండి. అదే మనకి బెస్ట్ సజెషన్ అనమాట. లేదు అంటే మరోసారి థర్డ్ టైం మనం వేప నూనె ద్రావణాన్ని మనం 1 లీటర్కు ఒక 50 ml లేకపోతే 40 ml కలుపుకుంటూ మొక్క తాలూకా పరిస్థితిని బట్టి మనం స్ప్రే చేసుకుంటే అది కూడా బాగా పనిచేస్తుందండి. అంటే ఇవన్నీ కూడా మనం మొక్కల మీద వీలైనంత తక్కువ స్థాయిలో వేసి కలిపి మనం స్ప్రే చేసి చూసి ఆ తర్వాత ఆ సాంద్రతని పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మొక్క పరిస్థితి బట్టి కూడా, మొక్క ఏజ్ బట్టి, మొక్క హైట్ బట్టి ఆ విధంగా కూడా మనం ముందుకెళ్తే దీనిలో మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఆ విధంగా మనం ఈ వర్షాకాలంలో వచ్చే తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. నేను ఇప్పుడు బగీచా విల్ల గార్డెన్లో ఉన్నానండి. అక్కడ దగ్గరలో చూడండి, ఇదిగో చూసారా మా బావగారి విల్ల సమీపంలో, ఆ బగీచా విల్ల సమీపంలో నెమళ్ళు ఎప్పుడు కనిపిస్తాయండి. నిజంగా అదంతా కూడా చిన్న ఫారెస్ట్లా ఉంటుంది. ఎప్పుడు నెమళ్ళు అక్కడ ఆడుతూనే ఉంటాయి అన్నమాట. థియరిటికల్గా చెప్పానండి. దీని మీద ప్రాక్టికల్గా చాలా వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ నేను చేసి చూపిస్తాను. ఈ మూడిటి మీద కూడా ఒక ప్రత్యేక వీడియో నేను మీకు చేసి నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఏవేవి ఎంత మోతాదులో ఉండాలి, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ పరిస్థితుల్లో వేయాలి, అది ఎలా ఉంచుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను ఒక ప్రత్యేక వీడియోలో మీకు తెలియజేస్తానండి. చూశారు కదా మా బావగారి తాలూకా హోమ్ గార్డెన్. చూడండి, అవన్నీ కూడా నేరేడు పళ్ళు అండి. విరగ కాసిందండి. అంటే ఈ సంవత్సరం బాగా కాసాయి. అందుకే అవి పడిపోకుండా కింద పడకుండా వాళ్ళు ఏం చేశారంటే కిందన క్లాత్లు కట్టడం జరిగింది. అది మీకు షార్ట్ వీడియోలో చూపించాను నేను. ఇవి చాలా చాలా కాస్తాయండి. ఈ విత్తనాలు కావాలంటే నాకు అడగండి, తప్పకుండా ఇది అవి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలం. చాలా ఉన్నాయి నేరేడు. అది యాక్చువల్గా ఏంటంటే మనకి గార్డెన్స్, తర్వాత హోమ్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. పెద్ద గార్డెన్ ఉంటే పనికొస్తుంది. ఫామ్ హౌస్ వాళ్ళు కూడా వేయొచ్చండి. ఆ విధంగా ఎవరైనా కావాలంటే వాటిని కూడా మనం పంపించగలం అనమాట. వీడియో చూశారు కదా, అంటే ఇదంతా కూడా థియరిటికల్గా జరిగింది. చాలా వీడియోస్ దీనికి సంబంధించి ఉన్నాయి. అలాగే పొలటి మధ్య కూడా మనకి ఈ తెగుళ్ళకి బాగా పనిచేస్తుంది. అది కూడా ఉపయోగించండి. మనం ఈ సీజన్లో ఇటువంటివి తెలుసుకోవడం చాలా మంచిదనే ఈ వీడియో చేశాను. సేంద్రియ పద్ధతిలో ఇటువంటి ప్రయోగాలు ఎన్నో మనం ఇక్కడ చేస్తుంటామండి. కాబట్టి మీరందరూ కూడా ఫాలో అవుతుండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.